ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ పై వేటు వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్న సమయంలో సంజయ్ అవకతవకలు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో నిజమని తేలాయి ఈ ఆరోపణలు. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదంటూ ఆదేశించారు. హోదాను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. 2023లో జరిగిన ఒప్పందంలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు సంజయ్. ఈ నేపథ్యంలో సంజయ్పై వేటు పడింది. ఏపీ సిఐడి విభాగం మాజీ అధిపతి ఐపీఎస్ అధికారి సంజయ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన సమయంలో ఆ అధికారిక హోదాను అడ్డం పెట్టుకొని కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కైనట్లుగా నిర్ధారించింది. పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్టుగా గుర్తించింది. ఆయన బిడ్ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతానికి, విశ్వాసఘాతకానికి పాల్పడ్డట్టుగా తేల్చింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ నివేదిక సమర్పించింది. సంజయ్పై కేంద్ర సివిల్ సర్వీసుల నియమావళి ప్రకారం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేసింది. సౌత్రికా టెక్నాలజీస్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేసింది. ఇక సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలంటూ కూడా నివేదించిన పరిస్థితి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా సంజయ్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదంటూ ఉత్తర్వులో పేర్కొంది. మొత్తం మీద ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ వేటు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. దాదాపు కోటి రూపాయల మేర దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఈ అంశం నిగ్గు తేల్చారు. ఇక ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికలో అనేక అంశాలు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో సిఐడిని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకున్నట్లు కూడా ఆరోపణ రావడం తెలిసిందే. ఐపీఎస్ అధికారి సంజయ్ గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ పడింది. అయితే అవినీతి చర్యల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పడం కోసం మెరుపు. సంజయ్ ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో కోటి రూపాయల దుర్వినియోగం జరిగిందన్న విషయాన్ని విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పనులు పెద్దగా జరగకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్లుగా గుర్తించింది. సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా సంజయ్పై ప్రధాన ఆరోపణలు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలో అన్ని అంశాలు వెల్లడించింది. ఈ దర్యాప్తు ఆధారంగా సంజయ్పై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన ఈ దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలోనే ఆయన తాజాగా సస్పెండ్ అయ్యారు. మా కరెస్పాండెంట్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ వేటు వేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంది? నివేదికలో ఏముంది అసలు? చంద్రబాబు అరెస్టు సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ సిఐడి చీఫ్, అదేవిధంగా మాజీ ఫైర్ సర్వీస్ డీజీ ఉన్నటువంటి సంజయ్ పైన రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ని ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని సరెండర్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఆయన మీద చర్యలు తీసుకుంటున్నామంటూ పూర్తిస్థాయి ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి విషయంలో అంటే ఒక టెండర్ పిలిచిన సందర్భంగా ఎక్కడ కూడా టెండర్ సంబంధించిన విషయంలో సౌత్రికా టెక్నాలజీ సంస్థకి అది పూర్తి దానికి అవకాశం లేకపోయినప్పటికీ, అర్హత లేనప్పటికీ ఆ సంస్థకి L1 గా ఎంపిక చేయడంతో పాటు దానికి ఆ సంస్థకి కొనుగోలు విషయంలో ల్యాప్టాప్స్ కానీ ఐప్యాడ్ సంబంధించిన విషయంలో భారీగా చెల్లింపులు చేపట్టారని ఒక అభియోగాలకు సంబంధించినటువంటి విచారణలో వాస్తవాలు వెళ్లడంతో ప్రస్తుతం ఆయన మీద అయితే సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు బిడ్లు వేసిన సమయంలో, టెండర్ పిలిచిన సమయంలో పూర్తిగా కేవలం ఆ సౌత్రిక సంస్థని దానికి దక్కే విధంగా సంజయ్ వ్యవహరించారు. వేరే సంస్థలు పాల్గొకుండా వ్యవహరించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా విచారణ చేసినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పూర్తి ఆధారాలతో ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఆయన్ని ఎక్కడ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి అత్యంత దగ్గరగా పనిచేశారని ఒక ఆరోపణలు సంజయ్ మీద ఉన్నాయి. ముఖ్యంగా సిఐడి అధికారికి ఉన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపైన అప్పుడు పెద్ద స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన
ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన విషయంలో ఆరోపణలతో పాటు విచారణలో వాస్తవాలు బయటికి రావడంతో మొత్తం విషయాలు బయటికి రావడంతో ఆయన ఏదైతే సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఆయన హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు సంజయ్తో పాటు ఇంకా చాలా మంది అధికారుల మీద విచారణ జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే వైసీపీతో అంటే పోలీసులుగా ఉండి వైసీపీ కార్యకర్తలా ప్రవర్తించారు వాళ్ళందరి మీద కూడా ఇదే విధంగా విచారణ జరుగుతున్నాయి. విచారణలో వాస్తవాలు బయటకు వస్తే కనుక విచారణ పూర్తి స్థాయి నిజాలు బయటకు వస్తే వాళ్ళ మీద కూడా వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే సంజయ్ మీద అయితే సస్పెన్షన్ వేటు అయితే పడింది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళరాదంటూ ప్రస్తుతం ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇక హోదాను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయల దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలాయి. దీంతో ప్రభుత్వం అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్న సమయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏపీ మాజీ సిఐడి చీఫ్ సంజయ్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.